ఆర్య సమాజ్ మందిర్ సర్టిఫికేట్ ఎటువంటి సంప్రదాయ ఆచారాలు మరియు వేడుకలు నిర్వహించకపోతే వివాహాన్ని రుజువు చేయదు. అలహాబాద్ హైకోర్టు ఆస్థా కౌశిక్ ద్వారా జూలై 17, 2024 రాత్రి 8 గంటలు ఆర్య సమాజ్ మందిర్ సర్టిఫికేట్ జారీ చేసినంత మాత్రాన అది వివాహాన్ని రుజువు చేయదని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. జస్టిస్ రాజన్ రాయ్ మరియు జస్టిస్ ఓం ప్రకాష్ శుక్లా డివిజన్ బెంచ్ ఇలా వ్యాఖ్యానించింది. అందువలన లక్నోలోని గణేష్గంజ్లోని ఆర్య సమాజ్ మందిర్ జారీ చేసిన సర్టిఫికేట్ స్వయంగా అప్పీలుదారు, వాది మరియు ప్రతివాది మధ్య వివాహాన్ని రుజువు చేయలేదు. ఏ సర్టిఫికేట్లోనూ నిర్వహించే వేడుకల గురించి ప్రస్తావించలేదు. కేవలం వైదిక ఆచారాల ప్రకారం వివాహం జరిగిందని పేర్కొనడం ద్వారా అప్పీలుదారు, వాది మరియు ప్రతివాది మధ్య వివాహాన్ని రుజువు చేయదు. ముఖ్యంగా పత్రం C-47లో అప్పీలుదారు లేదా ఆమె తల్లి సంతకం లేదు. డాక్యుమెంట్ C-55/8 అనేది ఆర్య సమాజ్ మందిర్ యొక్క కొంతమంది నిర్వాహకులచే ధృవీకరించబడినప్పటికీ ఫోటోకాపీ, కానీ ఇది ఇప్పటికే పైన పేర్కొన్న కారణాల వల్ల వివాహాన్ని రుజువు చేయలేదు. హిందూ వివాహాల రిజిస్ట్రార్ ఆగస్టు 3, 2009న జారీ చేసిన వివాహ ధృవీకరణ పత్రం కూడా ఈ వివాహాన్ని స్వయంగా రుజువు చేయలేదు, ఎందుకంటే ఇది చెల్లుబాటు అయ్యే హిందూ వివాహానికి అవసరమైన ఏ ఆచారాలు మరియు వేడుకలను నిర్వహించినట్లు పేర్కొనలేదు. అప్పీలుదారు తరఫు న్యాయవాది సునీతా ఓజా వాదించగా, ప్రతివాది తరఫున న్యాయవాది సీమా కశ్యప్ హాజరయ్యారు. కుటుంబ న్యాయస్థానాల చట్టం 1984లోని సెక్షన్ 19(1) కింద చేసిన అప్పీల్ సెక్షన్ కింద ప్రతివాది, భర్త దాఖలు చేసిన దావాను అనుమతిస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ హిందూ వివాహ చట్టం 1955 HMA లోని సెక్షన్ 28తో చదవబడింది. HMA యొక్క 9 మరియు HMA సెక్షన్ 12 కింద అప్పీలుదారు, భార్య దాఖలు చేసిన దావాను కొట్టివేస్తుంది. ప్రతివాది, భర్త ఆరోపించినట్లుగా ఆధ్యాత్మిక గురువు మరియు అతని నివాసంలో మతపరమైన ప్రసంగాలు నిర్వహించేవారు. అప్పీలుదారు, భార్య మైనర్గా ఉన్నప్పుడు గురుపూర్ణిమ లేదా ఇతర ప్రత్యేక సందర్భాలలో సహా మతపరమైన ప్రసంగాల కోసం తన తల్లి, మౌసి మరియు మామలతో కలిసి భర్త నివాసానికి వెళ్లేవారు. అప్పీలుదారు, భార్య కుటుంబ సభ్యులు, ఆమె తండ్రి తప్ప, ప్రతివాది, భర్త ప్రభావంలో తీవ్రంగా ఉన్నారు మరియు అతనిని తమ ఆధ్యాత్మిక గురువుగా సూచించేవారు. ప్రతివాది, భర్త తన ఆధ్యాత్మిక సంస్థలో సభ్యులుగా నమోదు చేసుకునే సాకుతో కొన్ని కాగితాలపై సంతకం చేయమని అప్పీలుదారు, భార్య తల్లిని పిలిచారు. తదనంతరం లక్నోలోని గణేష్గంజ్లోని ఆర్య సమాజ్ మందిర్లో అప్పీలుదారు, భార్యను తాను వివాహం చేసుకున్నానని మరియు వివాహాల రిజిస్ట్రార్లో నమోదు చేసుకున్నట్లు తెలియజేయడానికి ప్రతివాది, భర్త అప్పీలుదారు, భార్య తండ్రికి ఫోన్ చేశాడు. దీంతో ఆ కుటుంబం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రతివాది, భర్త చేసిన మోసపూరిత చర్యతో వారంతా అవాక్కయ్యారు మరియు మోసపోయారని భావించారు. వారు వివాహాన్ని నమోదు చేసుకోవడానికి పైన పేర్కొన్న సంతకం కాగితాలను ఉపయోగించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ, అప్పీలుదారు, భార్య ప్రకారం, ఆమె ప్రతివాదిని వివాహం చేసుకోలేదు, భర్త మరియు దానికోసం ఆమె ఎప్పుడూ సమ్మతి ఇవ్వలేదు. చట్టం 1955లోని సెక్షన్ 9 కింద ప్రతివాది దాఖలు చేసిన ప్లెయిండింగ్లో లేదా సెక్షన్ 12 కింద అప్పీలుదారు దావాలో దాఖలు చేసిన అతని వ్రాతపూర్వక స్టేట్మెంట్లో ఉన్న వాదనలలో లేదు. లక్నోలోని గణేష్గంజ్లోని ఆర్య సమాజ్ మందిర్లోని ఆర్య సమాజ్ మందిర్లో జూలై 5, 2009న హిందూ వివాహంలో నిర్వహించాల్సిన ఆచార వ్యవహారాలు మరియు వేడుకల గురించి అతను అభ్యర్థించాడా ప్రతివాది. సప్తపది మొదలైన వాటితో సహా అవసరమైన ఆచారాలు మరియు వేడుకలను నిర్వహించడం ఆచారం కాదని కూడా అభ్యర్థించబడలేదు. పాయింట్ ఇప్పటికే పేర్కొన్నట్లుగా ఆ వేడుకలను నిర్వహించే పూజారిని కోర్టులో హాజరుపరచలేదు. అటువంటి వివాహ వేడుకలో పాల్గొని ఉండవచ్చు మరియు ప్రతివాదితో అప్పీలుదారు వివాహానికి సంబంధించిన సంప్రదాయ ఆచారాలు మరియు వేడుకలను చూసిన మరే ఇతర వ్యక్తి అతని కేసుకు మద్దతుగా కోర్టు ముందు హాజరుపరచబడలేదు. చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం వివాహం లేనట్లయితే, ఏదైనా సంస్థ ఆ విషయంలో జారీ చేసిన ధృవీకరణ పత్రం చట్టపరమైన పర్యవసానంగా ఉండదని కోర్టు పునరుద్ఘాటించింది. అంతేకాకుండా, చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం మరియు రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిబంధనల ప్రకారం, అస్సలు జరగని వివాహానికి సంబంధించిన ఏదైనా రిజిస్ట్రేషన్ హిందూ వివాహానికి రుజువు కాదు మరియు భర్త హోదాను అందించదు మరియు ఒక జంటకు భార్య. అంతేకాకుండా, చట్టం ప్రకారం చెల్లుబాటు అయ్యే వివాహానికి అవసరమైన వేడుకలు నిర్వహించాలని మరియు సమస్య,
వివాదం తలెత్తినప్పుడు పేర్కొన్న వేడుకను నిర్వహించినట్లు రుజువు ఉండాలని కోర్టు పేర్కొంది. పార్టీలు అటువంటి వేడుకకు లోనైనట్లయితే చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం హిందూ వివాహం ఉండదు మరియు అవసరమైన వేడుకలు నిర్వహించబడనప్పుడు ఒక సంస్థ కేవలం సర్టిఫికేట్ జారీ చేయడం వలన ఏ వైవాహిక స్థితిని నిర్ధారించలేదు. హిందూ చట్టం ప్రకారం పార్టీలు లేదా వివాహాన్ని ఏర్పాటు చేయవద్దు, కోర్టు జోడించింది. తత్ఫలితంగా అప్పీలుదారు మరియు ప్రతివాది మధ్య చట్టం ప్రకారం వివాహం జరగలేదని మరియు ఆర్యసమాజ్ మందిర్, గణేష్గంజ్, లక్నో జారీ చేసిన సర్టిఫికేట్ మరియు రిజిస్ట్రార్ జారీ చేసిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆధారంగా ప్రతివాది ఆరోపించిన వివాహం అని కోర్టు పేర్కొంది. వివాహాలు, లక్నో మొదలైనవి చెల్లుబాటు అయ్యే వివాహానికి అవసరమైన ఆచార వ్యవహారాలు మరియు హిందూ వివాహానికి అవసరమైన వేడుకలు ఎన్నటికీ నిర్వహించబడవు మరియు పేర్కొన్న సర్టిఫికేట్లకు చట్టం దృష్టిలో ఎటువంటి ప్రాముఖ్యత లేదు. అలాంటి వివాహాన్ని తాము నిరూపించుకుంటారు. దీంతో కింది కోర్టు ఇచ్చిన తీర్పును కోర్టు పక్కన పెట్టింది. కారణం శీర్షిక 4xv YYYY న్యూట్రల్ సైటేషన్ 2024 AHCLKO 456339 DB